హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ నేటి నుంచి వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వన్ వే రూట్ అమల్లో ఉండబోతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వన్ వే అమలు చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1000 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పై వంతెనలు 7 అండర్ పాస్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ పనులు 24 నెలల పాటు జరగబోతూ ఉండడంతో వాహనాలకు ఇబ్బందులు లేకుండా వన్ వే అమలు చేశారు పోలీస్ ఆఫీసర్స్. ఈ రోజు ఉదయం సాయంత్రం కూడా సమయాల్లో వాహన రద్దీ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ నియంత్రించడం సవాలుగా మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెడ్ సిటీ ప్రాజెక్టును చేపట్టింది. అలాగే రోడ్ డైవర్షన్ కు సంబంధించి వాహనదారులకు తెలిసేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో 24/7 ట్రాఫిక్ విభాగం పోలీస్ సిబ్బందిని నియమించింది. అంతేకాకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ రూట్లలోనూ అవసరమైన మార్పులు చేసింది. నేను బల్కంపేట నుంచి వచ్చా. నేను పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ వెళ్ళాలి, నా ఆఫీస్ అక్కడే ఉంది. కానీ లేడీకి పరగన్నట్టు రాత్రికి రాత్రి బోర్డు పెడితే ఎట్లా? మనుషులకి డైలీ చేసుకునే వాళ్ళకి ఒక 1 వీక్ 2 వీక్ పీరియడ్ పెడితే వాళ్ళు టైం పరంగా ఫైనాన్షియల్ పరంగా ఆలోచించుకుంటారు. నేను ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతా తిరిగేసి రావాల్సి వచ్చింది. ఏంటి లేచిందే? నాకు ఇప్పుడే మూడు వచ్చింది, నేను ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే ఎట్లా? నాకు ఇదంతా తిరిగి రావడానికి నాకు మస్తు కోపం వస్తుంది. నాకు కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు అనేక ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. కేబీఆర్ చుట్టూ అంతా కూడా వన్ వే రోడ్డును డెవలప్ చేశారు. ఈ రోజు నుంచి అది అమలవుతుంది. మనం చూస్తున్నాం పంజగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఇటువైపు మళ్లించారు. మనం చూస్తున్నటువంటి ఈ 2 బస్సులు కూడా సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి బస్సులు. సికింద్రాబాద్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా ఫిలిం నగర్ వెళ్ళేటువంటి బస్సులు. కానీ వీటిని మళ్లించడంతో ఇటు క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా బీఆర్ఎస్ ఆఫీసు, అటు నుంచి అపోలో, ఫిలిం నగర్ నేరుగా అవి అటు వెళ్ళిపోతాయి. దాంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆ ఫిలిం నగర్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే బస్ ఎక్కి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు రావచ్చు. లేదు అని అంటే మధ్యలో ఎక్కడైనా దిగాలి, అన్నపూర్ణ 7 acres సైడు రావాలి అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మధ్యలో దిగి ఇటువైపు రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తే వన్ వే వస్తుంది, కానీ మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ టర్న్ అయ్యే విధంగా ఈ విధంగా కట్స్ కొన్ని ఏర్పాటు చేశారు. ఆ కట్స్ వల్ల ఫస్ట్ డే కావడం, అదేవిధంగా కొంత అలవాటు పడి ఉండకపోవడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికక్కడ ఉండి వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కనుక్కొని వాళ్ళని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పంజగుట్ట వైపు వెళ్ళాల్సినటువంటి వాళ్ళను అటు నేరుగా పంపిస్తున్నారు. కానీ మిస్ అయ్యి యువతల రోడ్లో వచ్చినటువంటి వాహనదారుడు కొంత డిస్టర్బెన్స్గా మెల్లమెల్లగా రోడ్డు క్రాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఈ అంశాన్ని చూస్తే ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించి మొత్తం కూడా ఇటు ఎన్టీఆర్ భవన్ దగ్గర ఉండేటువంటి ఈ రోడ్డు వద్ద మేము ఉన్నాము. ఈ రోడ్డుకు సంబంధించి ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేరుగా ఇట్లా తీసుకొని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. మనం చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ యూటర్న్ చేసుకొని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో సైడ్ కానీ అదేవిధంగా ఇతర ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా, ఈ ఆఫీసులకు వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆఫీసులు కానీ లేదా ఈ ఆఫీస్ దగ్గరికి రావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి పూర్తిగా మొత్తం వెళ్ళి కేబీఆర్ పార్క్ మొత్తం చుట్టేసుకొని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వచ్చి ఈ పక్కన ఉండేటువంటి ఆఫీస్కి వెళ్ళాలి. గతంలో ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వచ్చి పక్కన ఉండేటువంటి ఆఫీస్కి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మొత్తం ఇబ్బందులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే అంబులెన్సులు అదేవిధంగా ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా సాధారణ జనాలు, దాంతోపాటు ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఈ ఆన్లైన్ బుకింగ్స్ చేసుకునేటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం దూరం అయిపోయింది. దాంతో వాళ్ళ ఛార్జ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది.
ప్రధానంగా బస్సులలో వెళ్ళేటువంటి ప్రయాణికులు మాత్రం ఇంకొంతగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఇటు పంజగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి ఆటోలు ఏవైతే ఉంటాయో ఆ ఆటోలు నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్టకి సర్వీస్ ఆటోలు నడిపేయి. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం మారిపోవడంతో ఒక్కసారిగా ప్లాన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. దాంతో 2 ఏళ్ల పాటు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాహనదారులు అయితే 1-2 రోజుల్లో అడ్జస్ట్ అవుతారు. కానీ చాలా కాలం తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో ఈ చుట్టుముట్టు ఉండేటువంటి ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతే మాత్రం ట్రాఫిక్ ఫ్లో చాలా వేగంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ హైదరాబాద్.